శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క భవిష్యత్తు ప్రణాళిక తీర్చిదిద్దుకునే విధంగా ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ మొదటి 3 నెలల్లోనే మారడం జరుగుతుంది. దాని ప్రకారంగా మరి కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను మారడం జరుగుతూ ఉంటుంది. మరి మనం మకర రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా గత 7 సంవత్సరాలుగా మకర రాశి వారిని చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఒక విధంగా క్రమశిక్షణతో జీవితంలో గుణపాఠం నేర్చుకునే విధంగా జాతకుల్ని తీర్చిదిద్దినటువంటి శని భగవానుడు మరి కొద్ది రోజుల్లో, అంటే ఈ మార్చి 29వ తారీఖునే తృతీయ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మీనరాశిలో ప్రవేశించడం అంటే మరి మన మకర రాశి వారికి 3వ స్థానంలోకి వెళ్తుంటాడు. చాలామంది ప్రేక్షకులకి జ్యోతిష్ శాస్త్రంలో అనుభవం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ విషయం తెలుసు. శని కేవలం 3 భావాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది 3, 6, 11. మళ్ళా జాతకులకి మకర రాశి వారికి 27 సంవత్సరాల తర్వాత అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి శని మారడం జరుగుతుంది. అయితే మరి అప్పటి వరకు, అంటే మనకి మార్చి 29 వరకు మరి ఈ 3 నెలలు మకర రాశి వారు ఏ విధంగా మరి వాళ్ళ యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువగా ఈ రాశి వారు గత 7 సంవత్సరాలుగా ఏవైతే మీరు పోగొట్టుకున్నారో, ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పోగొట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు చాలా సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉండి చదువు మధ్యలో ఆప్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా కూడా ధనం ఉండి అన్ని అర్హతలు ఉండి కూడా వివాహం జరిగిన వాళ్ళు, వివాహం జరిగినా కూడా భార్యాభర్తలు ఎడబాటు ఉన్నవాళ్ళు మరి ఈ రాబోయే 3 నెలల్లో ఒక్కసారి తప్పు ఎవరిదైనా సరే మీరు దాన్ని సరిదిద్దుకొని ప్రయత్నం చేసుకుంటే విడిపోయినటువంటి వివాహ బంధాలు మళ్ళా కలుస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు కూడా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల, మీ యొక్క తప్పును తెలుసుకోవడం వల్ల తిరిగి కొత్త ఉద్యోగం లాంటిది కానీ అదే సంస్థలో కూడా మీకు ఉద్యోగం వచ్చినా ఆశ్చర్యపడకలేదు. గత 5-6 సంవత్సరాలుగా మీరు పోగొట్టుకున్నది ఏదైనా సరే శని వెళ్ళిపోయే ముందు ఇవ్వడం జరుగుతుంది. అది న్యాయసమ్మతమైనది అయితే మాత్రమే వస్తుంది తప్ప ప్రతిదీ కూడా రావడం జరుగుతుంది. అంటే ఏదో మనం ప్యాకెట్లో పోగొట్టుకున్నాం, దేనికో పెట్టి పోగొట్టుకున్నాం, అది రావాలంటే మాత్రం 100% రావు. జెన్యూన్గా మీరు ఏంటంటే న్యాయసమ్మతంగా పోగొట్టుకున్నారో అది రావడం జరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఏవైనా మీకు శిక్ష లాంటివి ఏమైనా పడి ఉన్న అన్యాయంగా, లేదంటే అది ఏమైనా అన్యాయంగా పెనాల్టీ కట్టవలసి ఉన్నా, చెయ్యని అప్పుకు వెళ్ళించవలసి ఉన్నా ఇంకొకసారి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా శని భగవానుడు మన ఏలినాటి శని వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి మకర రాశి వారు మరి వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన పొరపాట్లు చివరిని అవకాశం వాటిని సరిదిద్దుకుంటే దాని తర్వాత మళ్ళీ మీరు ఇంకొక 27-30 సంవత్సరాల దాకా ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. అక్కడి నుంచి మీకు శని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక గురుగ్రహ ప్రభావం, ప్రస్తుతం గురువు వృషభ రాశిలో 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా వ్యయాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి గురువు 5వ స్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల చాలా వరకు ఏంటంటే ఏదో ఉద్యోగం వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ చివరికి అది రాకుండా పోతుంది. వివాహ సంబంధం కుదిరినట్టే ఉంటుంది, మళ్ళీ మిస్ అవుతూ ఉంటుంది. ఏదైనా సరే, ఏ ప్రయత్నం అయినా సరే చివరి నిమిషంలో ఆగిపోవడం, మళ్ళీ మొదటి నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మన ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి గురువు రుజు మార్గంలోకి మారడం వల్ల కంపల్సరిగా మీకు 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు 5, 9, 1 స్థానాల్ని యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడు తన నడవడికను మార్చుకుంటాడు, దైవభక్తి కలిసి వస్తుంది. అంటే ముఖ్యంగా పూర్వపుణ్యం జనరేట్ అవుతుందన్నమాట. మనం పూర్వపుణ్యంలో ఎటువంటి చిన్న శుభం చేసి ఉన్నా, కొద్దిపాటి పుణ్యం చేసుకున్నా
అది ఈ జన్మలో మీకు కలిసి వచ్చి అది మీ యొక్క పిల్లల రూపంలో కానీ లేదంటే మీ యొక్క తండ్రి గారి రూపంలో కానీ మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఒక మంచి గురువో ఒక ఆధ్యాత్మికవేత్త మిమ్మల్ని సంప్రదించి అంటే మీరు వారిని సంప్రదించడం కానీ మీకు అతను పరిచయం అవడం వల్ల మీ జీవితానికి గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ముఖ్యంగా మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఆ సమస్య పరిష్కారం కొరకు అటు మీ తండ్రి గారిని కానీ లేదంటే మీకు ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడిని కానీ కూడా తీసుకెళ్ళి ఆ సమస్య విషయంలో ఆ సెటిల్మెంట్ విషయంలో కూర్చుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీకు మరి మీ యొక్క రక్త సంబంధికులు ముఖ్యంగా మీ అబ్బాయి అంటే మీకు పూర్వపుణ్యం మాట 5వ స్థానం, మీ తండ్రి గారు అంటే మీకు అదృష్టం మాట. అందువలన వీరిని మీరు తీసుకెళ్ళడం వల్ల మీ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఏదన్నా ఒక భవిష్యత్తును తీర్చిదిద్దుగా మంచి అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మీకు ఫిబ్రవరి 4 తర్వాత గురుబలం అనుకూలంగా ఉంది. ఇక మనకి కుజుడు మరి ప్రస్తుతం జనవరి 21 వరకు 6వ స్థానంలో విజయస్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి నీచగ్రహం ఒక విధమైనటువంటి విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఎంత గొప్ప విషయమైనా ఎంత పెద్ద క్రిమినల్ కేసు అయినా ఖచ్చితంగా మీకు ఆ కేసు నుంచి విముక్తి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూ లావాదేవీలు కానీ అన్నదమ్ములతో రక్త సంబంధికులతో దాయాదులతో ఉన్నటువంటి విభేదాలు అయితేనేమి ఎంత పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా అది మీకు మీ యొక్క ప్రయత్నం బట్టి నిజాయితీ ఉంటే జనవరి 21 లోపల ఆ సమస్య పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆఖరికి న్యాయస్థానంలో మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినటువంటి పెద్ద కేసు అయినా అది మీకు ఈ సమయంలో సాల్వ్ అయ్యే విధంగా కుజగ్రహ అనుగ్రహం ఉంది. అటు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాజకీయ నాయకులు కానీ కంప్లీట్గా మీకు సహకరించి గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే ప్రతికూలంగా మారి మీకు న్యాయం చేసే విధంగా ఈ కుజగ్రహ అనుగ్రహం మీ మీద రావడం జరుగుతుంది. ఇంకా మనకి జనవరి 21 తర్వాత కుజుడు వక్రగమనంలో 5వ స్థానంలోకి సంచరించడం వల్ల చాలా వరకు ఏంటంటే మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, ఇది ఉద్యోగంలో మార్పు కారణం అవుతూ ఉంటుంది. అంటే పంచమ ఇప్పుడు కూడా దశమానికి కష్టం అవడం వల్ల ఖచ్చితంగా మీకు అది ఉద్యోగంలో అనుకోని విధంగా కొన్ని మార్పులు రావడం, లేదా మీరు ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి మారడం కానీ ఇంకా ఇంచుమించుగా ఫైనల్ స్టేజ్లో కొత్త ఉద్యోగానికి వెళ్ళే విషయంలో పాత జీవితానికి స్వస్తి చెప్పే విధంగా మొత్తం మీద మనకి ఈ జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితి జాతకుడిని సంపూర్ణంగా మార్చే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఎందుకంటే మనకి ఇంచుమించుకు మళ్ళా 5వ స్థానంలో కుజుడు ఏప్రిల్ 2వ తారీఖున తిరిగి 6వ స్థానంలోకి రుజుమార్గంలోకి రావడం జరగడం మళ్ళీ ఏదైనా విజయానికి అవకాశం ఉంది. అలాగే గురుగ్రహ అనుకూలత ఉంది. ఇక మీకు శని సంపూర్ణంగా బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే జాతకుడు జీవితంలో విజయం సాధించాలంటే ఒకటి శనిగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటు గురుగ్రహ అనుగ్రహం కూడా అనుకూలంగా ఉంటే మిగతా గ్రహాలైనటువంటి ఇన్నర్ ప్లానెట్స్ ఈ బుధ శుక్ర రవి చంద్ర వీళ్ళ మీకు అనుకూలంగా ఉంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి జాతకులు ఈ రాబోయే 3 నెలల్లో కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ఏదంటే ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్లో పూజ చేసుకోవడం, సింధూరంతో స్వామికి అభిషేకం చేయడం, వీలున్న వాళ్ళు ఎవరన్నా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి రక్తదానం చేయడం వల్ల చాలా వరకు మీకు కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల ఏంటంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, భార్యాభర్తల మధ్య అంటే కుజుడి యొక్క పరిహారం అవుతుందన్నమాట. అందుకని వీలున్నవారు అవకాశం ఉన్నవారు ఒకసారి బ్లడ్ డొనేషన్ అవసరమైన వాళ్ళకి మాత్రమే చేయాల్సిన ఈ విధంగా చేయడం వల్ల మీకు సంపూర్ణంగా ఈ మకర రాశి వారికి మంచి ఫలితాలు అన్ని గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల రాబోయే రోజుల్లో మంచి విజయాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి.